ఒక వ్యక్తి ఒకరోజు తన ఫ్రెండ్ దగ్గరకు వచ్చి పక్కన కూర్చుంటాడు. కూర్చోగానే ఫ్రెండ్ అడుగుతాడు, ఏరా ఏమైంది? ఏం మాట్లాడకుండా కాసేపు మౌనంగా ఉండి గట్టిగా దుఃఖంతో ఏడుస్తూ ఉంటాడు. పక్కన స్నేహితుడు అడుగుతాడు, ఏమైంది చెప్పు, నాతో చెప్పు అని చెప్తే ఏం చెప్పకుండా అలాగే ఏడుస్తూ ఉంటాడు. కాసేపు అయినాక తన ఏడుపు ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్ అడుగుతాడు, ఏంటి నీ సమస్య, ఏమైంది చెప్పంటే, లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ ఏరా, ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, మెంటల్గా అన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి నాకు, నేను చనిపోదాం అనుకుంటున్నానని చెప్పేసి ఫ్రెండ్తో చెప్తాడు. ఆ ఫ్రెండ్ అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇక లైఫ్లో నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను, చివరిగా నేను కలిసిపోదామని వచ్చాను రా అని తన స్నేహితుడు చెప్తాడు. అప్పుడు తన స్నేహితుడు తనతో ఈ మాట అంటాడు, సరే ఇంటికి వెళ్దాం పదా అంటాడు. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళంగానే ఫ్రెండ్ ఒక గ్లాసులో వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి ఉప్పు ఎక్కువగా వేసి తన ఫ్రెండ్కి ఇస్తాడు. తాగరా అంటాడు. ఈలోపు ఆ గ్లాస్ తీసుకున్న ఫ్రెండ్ తన మనసులో చనిపోవాలన్న కోరిక బలంగా ఉన్న ఆ ఫ్రెండ్ ఆ గ్లాస్ తీసుకొని తాగిస్తాడు. తాగిన వెంటనే నీళ్లు మొత్తం ఊసేస్తాడు. వెంటనే ఏంట్రా ఇది అంటాడు. ఏమిరా ఏమైందని అటుపక్క వ్యక్తి అడిగితే, ఇంత ఉప్పుగా ఉంది, చాలా చాలా ఇదిగా ఉంది, నేను తాగలేకపోయాను అంటాడు. అవునా, అవునరా నీవే అంత ప్రశాంతంగా అడుగుతున్నావు, నాకు అసలు నోరంతా అదోలాగా మారిపోయిందంటే, సరే ఎక్కువగా ఉప్పు వేశాను ఏమనుకోద్దు అని చెప్పేసి రా బయటికి వెళ్దామంట. ఇలా బిజెస్ బయటికి వెళ్తాం. అలాగా బైక్ మీద వెళ్ళి ఒక నది దగ్గరికి వెళ్తారు. నది ముందర ఇద్దరు కూర్చుంటారు. మళ్ళీ ఫ్రెండ్ ఉప్పు తీస్తాడు. ఉప్పు తీసి ఆ నదిలో వేస్తాడు. ఏంట్రా ఏం చేశారు ఒకసారి చూడరా అంటాడు. నదిలో వేసిన తర్వాత ఈ నీళ్ళు ఒకసారి టేస్ట్ చేయరా అని చెప్తారు స్నేహితునికి. అతడు ఆ నీళ్ళు కూడా తీసుకొని టేస్ట్ చేస్తాడు. ఇంకో నీళ్ళు తాగుతాడు. ఇందులో అడుగుతాడు, ఏమైందిరా నీళ్ళు బాగున్నాయా అంటే, చాలా టేస్టీగా ఉన్నాయరా అంట. ఇందులో కూడా ఉప్పు వేసాను కదరా అంటాడు. ఉప్పు వేసినా కూడా ఆ ఉప్పు అనేది ఇందులో కనపడలేదురా, చాలా రుచిగా ఉన్నాయి నీళ్ళు అంటాడు. అంతలోపనే తన ఫ్రెండ్ అడుగుతాడు, ఇదేరా లైఫ్ అంటే, ఇదే జీవితం అంటే అని చెప్పగానే ఇతనికి అర్థం కాదు. ఇతనేమో చనిపోవాలని ఇదిలో ఉన్నాడు, ఇతని మైండ్ సెట్ వేరుగా ఉంది. ఇతడేమో గ్లాసులో నీళ్ళు ఇచ్చి అందులో ఉప్పు వేసి తాగమన్నాడు, నదిలో దగ్గర తీసుకొచ్చి అందులో ఉప్పు వేసి తాగమన్నాడు. అతనికి ఏం అర్థం కావట్లే. ఇందులో అడుగుతాడు అతను, ఏంట్రా ఏం చెప్పాలనుకుంటున్నావు అనగానే అప్పుడు ఈ ఫ్రెండ్ చెప్తాడు, గ్లాసులో వాటర్ చాలా చిన్నవిరా, అందులో ఉప్పు అనేది చాలా ఎక్కువగా అయిపోయింది, సో నీకు ఉప్పు చాలా ఎక్కువ అనిపించేసింది, ఇది తాగలేకపోయావు. నదిని చూడు, నది చాలా పెద్దది, నది ప్రవాహంలాగా ముందుకు వెళ్తా ఉంటది. ఇందులో వేసిన ఉప్పు అనేది దీనికి సరిపోలేదు, ఇది చాలా పెద్దది. సో మన లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి, నువ్వు ప్రాబ్లంని చాలా తక్కువగా దాన్ని మాత్రమే చూస్తున్నావు కాబట్టి అది నీకు సమస్యగా మారింది, నువ్వు చనిపోవాలనుకున్నావు. కానీ నదిలో చూడు, ఇది చాలా పెద్దది, అందులో ఉప్పు అనేది చాలా చిన్నది. సో నువ్వు పెద్దగా చూడు, నీ జీవితాన్ని పెద్దగా చూడు. ఇక్కడ మాత్రమే కాదు నీ లైఫ్, ఇది మాత్రమే కాదు, ఆ పాయింట్ మాత్రమే కాదు, ఇంకా నీ భవిష్యత్తు చాలా ఉంది. చుట్టూ చూడు. ప్రాబ్లంని మాత్రమే చూస్తే ఎప్పుడు కూడా నీకు ప్రాబ్లం చాలా పెద్దగా కనిపిస్తుంది. ఒకసారి ప్రాబ్లం చుట్టూ చూడు, ప్రాబ్లం అనేది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఆ ప్రాబ్లం ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, ఎల్లుండి ఉండొచ్చు, కానీ నదిలో ప్రవాహం వల్ల ప్రాబ్లం అనేది కొట్టుకొని పోతా ఉంటుంది. ఆ తర్వాత నువ్వు లైఫ్లో జీవించడానికి బతకాలిగా. ఎప్పుడు ప్రాబ్లంనే చూస్తూ ఉంటే, ప్రాబ్లం గురించే ఆలోచిస్తూ ఉంటే, ప్రాబ్లంని మాత్రమే ఫీల్ అవుతుంటే ఆ ప్రాబ్లం నీకు కొండలా కనపడుతుంది. ప్రాబ్లం చుట్టూ చూడు, ఏం అవకాశాలు ఉన్నాయో చూడు, బయటపడడానికి ఏ సోర్సెస్ ఉన్నాయో చూడు, అప్పుడు నీకు ప్రాబ్లం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. లైఫ్లో చాలా మంది చనిపోవాలనుకుంటారు, చుట్టూ ఉన్న దాని గురించి ఆలోచించకుండా చనిపోతూ ఉంటారు. సో ప్రాబ్లంని మాత్రమే చూస్తే ఆ గ్లాస్ వాటర్లోని ఉప్పు నీళ్ళలాగా చాలా
ఉప్పుగా ఉంటుంది, నువ్వు తీసుకోలేవు. బట్ నది చాలా పెద్దది, అదొక ప్రవాహం, అది పోతా ఉంటది. అందులో నువ్వు ఉప్పు వేసినా ఏం వేసినా కూడా అది నిలబడదు. సో ప్రాబ్లంని మాత్రమే చూడకుండా ప్రాబ్లం చుట్టూ చూడు, అప్పుడు ప్రాబ్లం చాలా చిన్నగా కనిపిస్తుంది. దాన్ని మనం దాటగలం. ప్రాబ్లంని చూస్తూ చనిపోకుండా, ప్రాబ్లంని చూస్తూ బాధపడకుండా, ప్రాబ్లంని చూస్తూ ఏవేవో ఆలోచించకుండా ప్రాబ్లం చుట్టూ చూస్తే ఏదో ఒక పరిష్కారం అందరికి కనిపిస్తుంది. దాన్ని వెతుకుదాం.